యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణావకాశం. యూపీఎస్సీ క్లాసెస్, ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండింట్లో కూడా పొందొచ్చు. ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్, మన ఎల్టీఎక్స్ ఐఏఎస్ క్లాసెస్ వైజాగ్లో కొత్త బిల్డింగ్, మన ఓన్ బిల్డింగ్లో స్టార్ట్ అవుతున్నాయి. న్యూ బ్యాచెస్ 1st May 2025 నుండి వస్తున్నాయి. ఇది మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. ద బెస్ట్ పార్ట్ ఈజ్ యూ హ్యావ్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, రీడింగ్ రూమ్ ఫెసిలిటీ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్. ఆల్ దీస్ ఫీచర్స్తో మన ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్ 1st May 2025 నుండి ప్రారంభమవుతున్నాయి. వినియోగించుకోండి. లేదు మేము వైజాగ్ వరకు రాలేము, ఇంట్లోంచే తీసుకుంటాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఇందులో మీకు జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ మీకు ఆఫ్లైన్లో కూడా వస్తాయి. ఇది కేవలం 60,000 రూపాయలకే 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు పొందవచ్చు. ఓకే, ఆన్లైన్ కావాలన్నా ఆన్లైన్ ఆప్షన్ ఉంది, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ ఆప్షన్ ఉంది. యూ కెన్ చూస్ బోత్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇనాగరల్ ఆఫర్లో భాగంగా ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా ఇస్తున్నాం. ఆన్లైన్ యాక్సెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇనాగరల్ ఆఫర్. ఎవరైతే ఆఫ్లైన్ జాయిన్ అవుతారో ఆన్లైన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడీతో కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాము. ఆఫ్లైన్లో మీకు 19 బుక్స్ కూడా వస్తాయి. ఎగ్జామ్ కోసం కంప్లీట్ సిలబస్ కవర్ చేసేలాగా 19 బుక్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వివరాలు తెలుసుకోండి. సో ఇవాల్టి ఎడిటోరియల్ కౌంటింగ్ మ్యాటర్స్. సో బేసికల్గా ఇది 2 రకాలుగా చూడొచ్చు టైటిల్ని. కౌంటింగ్ మ్యాటర్స్ అని, అంటే కౌంటింగ్ అనేది ఇక్కడ మ్యాటర్ అనేది నౌన్గా కాదు, వర్బ్ రూపంలో మీరు తీసుకుంటే ఎస్ ఇట్ మ్యాటర్స్ అంటే దానికి ఇంపార్టెన్స్ ఉంది అని అర్థం. ఏంటి కౌంటింగ్? జనాభా మనం గణించడం, జనాభా పాపులేషన్ సెన్సస్ అంటాం కదా, అది ఇట్ మ్యాటర్స్ అంటే దానివల్ల చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయి, కాన్సిక్వెన్స్ ఉన్నాయని నేను తీసుకోవచ్చు. లేదా వేరే రకంగా కౌంటింగ్కి సంబంధించిన అంశాలు అన్నట్టుగా కూడా తీసుకోవచ్చు. అంటే 2 రకాలుగా అర్థం చేసుకునేలాగా టైటిల్ ఇచ్చారు. డీలిమిటేషన్ మస్ట్ రిమైన్ ట్రూ టు బోత్ రిప్రజెంటేషన్ అండ్ ఫెడరలిజం. సో డీలిమిటేషన్ అనేది రిప్రజెంటేషన్కి మరియు ఫెడరలిజంకి రెండింటికి కూడా న్యాయం జరిగేలాగా ఉండాలి. ఏదో ఒకదానికి మాత్రమే పనికొచ్చేలాగా ఉండకూడదు అని అర్థం. సో ఇక్కడ వాట్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ డీలిమిటేషన్? డీలిమిటేషన్ అంటే అర్థం ఏంటి? మనకి దేశంలో ఉన్న ఎన్నో నియోజకవర్గాలు, కాన్స్టిట్యువెన్సీస్ యొక్క బౌండరీస్ని ఫిక్స్ చేయడమే డీలిమిటేషన్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కాన్స్టిట్యువెన్సీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కాన్స్టిట్యువెన్సీ, ఈ బౌండరీస్ని ఫిక్స్ చేయడమే డీలిమిటేషన్ యొక్క ఆబ్జెక్టివ్. ఈ బౌండరీస్ని ఎందుకు ఫిక్స్ చేస్తూ ఉంటారు, ఎందుకు డీలిమిటేషన్ చేస్తారంటే సో దట్ ఒక కాన్స్టిట్యువెన్సీస్కి ఇంకో కాన్స్టిట్యువెన్సీకి పెద్దగా డిఫరెన్స్ లేకుండా ఉండడానికి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ ఒక చోట ఎక్కువ మంది, ఒక చోట తక్కువ మంది అని కాకుండా ఒక రకమైన ప్యారిటీ మెయింటైన్ చేయడం కోసం, ఈచ్ కాన్స్టిట్యువెన్సీకి పక్కదాంతో పోలిస్తే ఒక ప్యారిటీ మెయింటైన్ చేయడం కోసం డీలిమిటేషన్ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉంటారు. అయితే దీని వెనకాల చిన్న కథ ఉంది. ఆ కథ అంతా ఆర్టికల్లోనే వచ్చింది. సో ఇది చెప్తూ మీకు కథ చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. By calling for an all-party meeting on March 5 to discuss the delimitation exercise, Tamil Nadu Chief Minister M.K. Stalin has sought to stir up a national debate. By calling for an all-party meeting, మార్చ్ 5వ తారీఖున ఆల్ పార్టీ మీటింగ్కి పిలుపునివ్వడం ద్వారా తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఏం చేశారమ్మా? టు డిస్కస్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. దేనికోసం మీటింగ్ పిలుపునిచ్చారు? డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేయడానికి పిలుపునివ్వడం ద్వారా తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఏం చేశారు? సాట్ అంటే ప్రయత్నం చేశారు. టు స్టిర్ అప్ ఏ నేషనల్ డిబేట్. దేశవ్యాప్తంగా దీని మీద డిబేట్ జరిగేలాగా చేసే ప్రయత్నం ఏం చేశారు? ప్రొవోక్ చేశారు అని అర్థం. స్టిర్ అప్ అంటే ప్రొవోక్. డీలిమిటేషన్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ has not seen any increase in the legislative seats since 1973. సో డీలిమిటేషన్ అనేది ఎక్సైజ్గా చేస్తున్నారంటే ఎప్పటి నుండో చేస్తున్నారు, బౌండరీస్ అయితే మారుస్తున్నారు, కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ ఏమైనా పెరిగాయా? అసెంబ్లీలో కాదు, మనకి ఎస్పెషల్లీ లోక్సభ గురించి మాట్లాడుతున్నాం. లోక్సభలో నెంబర్ ఆఫ్ సీట్లు ఎప్పటి నుంచో ఆ 500+ అవే ఉన్నాయి, తప్పితే అవి పెరిగాయా అంటే పెరగలేదు. 543 అని ఉంటుంది కదా నెంబరు, ఆ నెంబర్ పెరగకుండా ఉంది 1973 నుంచి. ఎందుకని? హ్యావింగ్ బీన్ ఫ్రోజన్ యాజ్ పర్ ద 1971 సెన్సస్ ఫర్ ప్యారిటీ ఇన్ పాపులేషన్ గ్రోత్ అక్రాస్ స్టేట్స్.
1971 సెన్సస్ ప్రకారం ఆ నెంబర్స్ ఉన్నాయి, దాన్ని అలా ఫ్రీజ్ చేస్తారు. అంటే ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ సీట్లు వస్తాయి అనేది 1971 సెన్సస్ ప్రకారం అప్పటికి ఫిక్స్ చేసింది. దాన్ని ఫ్రీజ్ చేస్తారు, మార్చలేదు, అలాగే ఉంచేశారు. దాన్ని టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే పాపులేషన్ గ్రోత్. సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే 1970స్లో ఇఫ్ యూ రిమెంబర్, మనకి ఏమంటాం, ఫ్యామిలీ ప్లానింగ్ని బాగా ప్రమోట్ చేశారు. ఫ్యామిలీ ప్లానింగ్ని బాగా ప్రమోట్ చేయడం జరిగింది. సో ఆ టైంలో ఈ మనకి పాపులేషన్ బట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవ్వడం అనేది జరిగితే ఎవరు ఫ్యామిలీ ప్లానింగ్ని ఫాలో అవ్వకపోవచ్చు. అంటే ఇష్టం వచ్చినట్టు పాపులేషన్ పెరిగిపోతూ ఉంటే వాళ్ళకి లోక్సభ సీట్లు పెరుగుతూ ఉంటాయి, వాళ్ళకి రిప్రజెంటేషన్ పెరుగుతుంది, ఆ స్టేట్కి ఇంపార్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. సో అలా జరగకూడదని చెప్పి అన్ని రాష్ట్రాలు ప్రాపర్గా ఫ్యామిలీ ప్లానింగ్ చెయ్యాలి, ఫ్యామిలీ ప్లానింగ్ని ఎంకరేజ్ చేయాలి, ఓకే, జనాభాని నియంత్రించాలనే ఉద్దేశంతో లోక్సభ సీట్లు అనేవి మీ జనాభాతో సంబంధం లేకుండా, మీ జనాభా ఎక్కువ పెరిగినా తక్కువ పెరిగినా మీకున్న సీట్స్ అవే ఉంటాయి, వాటిని ఫ్రీజ్ చేస్తున్నామని చెప్పి 1971 సెన్సస్ ప్రకారం ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అలొకేట్ చేశారో దానిలో ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ అంటే దాంట్లో మార్పులు చేర్పులు లేకుండా ఆపారు. దిస్ వాజ్ డన్ ఎందుకు చేశారు? టు ప్రివెంట్ స్టేట్స్ విత్ హయ్యర్ పాపులేషన్ గ్రోత్ ఫ్రమ్ గెటింగ్ రివార్డెడ్ విత్ ఎ హయ్యర్ నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్ స్టేట్స్ విత్ బెటర్ హెల్త్ ఇండిసెస్ అండ్ లోవర్ గ్రోత్. పాయింట్ అదే. ఎందుకు చేశారంటే ఇలా చేయకపోతే ఏ రాష్ట్రంలో అయితే పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుందో వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చేస్తాయి. ఎందుకని? వాళ్ళకి పాపులేషన్ పెరిగేసరికి సెన్సస్ అయినప్పుడల్లా పాపులేషన్ పెరిగిపోతుంది, పెరిగితే వాళ్ళకి నెంబర్ ఆఫ్ సీట్లు, వాళ్ళకి లోక్సభ సీట్లు అలాట్ అయినా పెరిగిపోతూ ఉంటాయి. అండ్ అదే ప్రాసెస్లో ఎవరికైతే లోక్సభ సీట్లు తక్కువ ఉన్నాయో, వేరే వాళ్ళకి తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా మొత్తం 543 సీట్సే ఉన్నాయి అనుకోండి అమ్మా, లోక్సభ సీట్లు అనుకుందాం. ఈ 543 ఎలకేట్ చేస్తున్నారు. సో ఈ 543 జనాభా ప్రాతిపదికన ఎలకేట్ చేయాలి అన్నారు అనుకోండి. 1971 సెన్సస్ ప్రకారం ఒక లెక్క వచ్చింది. 1981కి వచ్చేసరికి ఏమవుతుంది? యూపీ, బీహార్ రాష్ట్రాల్లో విపరీతంగా పాపులేషన్ ఇంకా పెరిగిపోయింది. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు వాళ్ళేమో బుద్ధిగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుని పాపులేషన్ తగ్గించుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 1981 సెన్సస్ ప్రకారం మళ్ళీ చేసినప్పుడు పాపులేషన్ ప్రకారమే చేయాలంటున్నారు కాబట్టి ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు యొక్క సీట్లు తగ్గిపోతాయి, ఆ సీట్లు ఏమో వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే 543 అనేది మార్చకపోతే మీరు పాపులేషన్ బేసిస్ మీద పెడితే అంతకుముందు కన్నా ఇప్పుడు పాపులేషన్ షేర్ వాళ్ళది పెరిగిపోయింది కాబట్టి వాళ్ళకి నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్లు కూడా పెరిగిపోతాయి. ఇది జరిగితే ఏమవుతుంది? సౌత్ స్టేట్స్కి నేషనల్ లెవెల్లో వాయిస్ ఉండదు. ఎందుకంటే మన లోక్సభ సీట్లు తక్కువైపోతే సెంటర్లో అధికారంలో వచ్చే పార్టీ మనల్ని పట్టించుకోదు. ఎందుకంటే ఇక్కడికన్నా మాకు యూపీ, బీహార్ వస్తే చాలు, మాకు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలు వస్తే చాలు, వాటిపైనే ఫోకస్ చేస్తూ ఉంటారు. సౌత్కి నిధులు ఇవ్వకపోవచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశాలన్నీ ఉంటాయి. అది సౌత్ స్టేట్స్ యొక్క భయం. అది జరగకుండా ఉండేందుకు 1971 సెన్సస్ని ఫ్రీజ్ చేశారు. అంటే అప్పుడు ఏవైతే ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లను అలొకేట్ చేశారో అది అక్కడికి ఫ్రీజ్ చేశారు. పాపులేషన్ గ్రోత్లు ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రాకున్న సీట్లు తగ్గవు, తెలంగాణకున్న సీట్లు తగ్గవు, అప్పటికి కంబైన్డ్ స్టేట్ అనుకోండి, అవి తగ్గవు అని చెప్పి ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాపులేషన్ గ్రోత్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ విల్ రిమైన్ ఫ్రోజన్, అది చెప్పారు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఇది ఎన్నాళ్ళ పాటు ఫ్రీజ్ చేస్తారు? లైఫ్ లాంగ్ ఫ్రీజ్ చేస్తారా, కొన్నాళ్ళే ఫ్రీజ్ చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్. సో ఈ పాయింట్కి వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ది 84th Constitutional Amendment had stipulated that the delimitation exercise would be based on the first census after 2026. ఇది కొన్నాళ్ళ పాటు ఫ్రీజ్ చేశాక మళ్ళీ ఇంకొక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆ ఫ్రీజింగ్ అండ్ ఎన్నాళ్ళు ఫ్రీజ్ అవుతుంది అనే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. సో 84వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏం చెప్పిందంటే ఇది 2026 తర్వాత జరిగే ఫస్ట్ సెన్సస్ వరకు ఇదే ఉంటుంది. ఐడియల్గా సెన్సస్ అనేది ప్రతి 10 ఏళ్ళకి జరుగుతుంది. 1971, 1981, 1991, 2001, 2011, 2021 ఇలా జరగాలి. కానీ 2021లో జరిగిందా సెన్సస్? జరగలేదు. ఎందుకు జరగలేదు? కోవిడ్ వల్ల 2021లో జనాభా గణన లెక్కింపని జరగలేదు. పోనీ కోవిడ్ అయిపోయి 4-5 years అయిపోతుంది కదా, ఇప్పుడన్నా చేయొచ్చు కదా అంటే గవర్నమెంట్ చేయట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వాయిదాలు వేస్తుంది. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏం అనుమానిస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ కావాలనే వాయిదా వేస్తుంది, ఒకవేళ ఇప్పుడు 2025లో సెన్సస్ టేకప్ చేస్తే నెక్స్ట్ సెన్సస్ మళ్ళీ ఎప్పుడు చేయాలి? 2035లో చేయాలి, 10 ఏళ్ల తర్వాత చేయాలి. అంటే 2026 తర్వాత జరిగే ఫస్ట్ సెన్సస్ని బేస్ చేసుకుని డీలిమిటేషన్ జరగాలని చెప్పేసి 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తోంది.
అర్థమైందా? మరి 2026 తర్వాత నార్మల్గా లెక్క ప్రకారం ఎప్పుడు జరగాలి ఫస్ట్ సెన్సస్? 2031లో జరగాలి. సో 2031లో జరిగిన సెన్సస్ ప్రకారం మళ్ళీ డీలిమిటేషన్ చేసే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేస్తుంది. సో బీజేపీ సౌత్ కంటే నార్త్లో బలంగా ఉంది కాబట్టి, నార్త్లో పాపులేషన్ గ్రోత్ ఎక్కువ ఉంది కాబట్టి, నార్త్ స్టేట్స్కి లోక్సభ సీట్లు పెరిగిపోతాయి, దానివల్ల బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది అపోజిషన్ పార్టీస్ యొక్క భయం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, ఓవరాల్గా సౌత్ స్టేట్స్ నష్టపోతాయి, నార్త్ స్టేట్స్కి కాంట్రిబ్యూషన్ పెరిగిపోతుంది అనేది కూడా ఇంకొక భయం. అది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కావాలనే వాయిదా వేస్తూ 2025 ఇప్పుడు చెయ్యాలి, కానీ చెయ్యట్లేదు. చెయ్యకుండా 2026 తర్వాత 27లో చేసింది అనుకోండి, 2031 వరకు కూడా వెయిట్ చేయక్కర్లా. ఇట్ నీడ్ నాట్ వెయిట్ టిల్ 31. డైరెక్ట్గా 2027 చేసింది అనుకోండి, 2026 తర్వాత జరిగిన ఫస్ట్ సెన్సస్ అదే కాబట్టి దాన్ని బేస్ చేసుకునే మొత్తం డీలిమిటేషన్ జరిగిపోతుంది. సో ఇట్లాంటి ఆలోచనలు సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నాయి అనేది వీళ్ళ అనుమానం. ఈజ్ ద యూనియన్ గవర్నమెంట్ ఇన్ఎక్స్ప్లికబుల్లీ, అంటే వితౌట్, అంటే సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా, కారణాలు చెప్పకుండా, డిలేయింగ్ ద సెన్సస్ ఎక్సర్సైజ్ టు అలో ఫర్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ టు బి హెల్డ్ ఎర్లియర్? కావాలనే ఎక్సర్సైజ్ చేస్తుందా సెన్సస్ని? ఎందుకు? 2026 తర్వాత సెన్సస్ చేస్తే వెంటనే దాన్ని బేస్ చేసుకుని డీలిమిటేషన్ చేసేయచ్చు అనే ఉద్దేశంతో చేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. ఇన్ ద నార్మల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ది ఎక్సర్సైజ్ వుడ్ హ్యావ్ బీన్ డన్ ఆఫ్టర్ ద 2031. నార్మల్గా అయితే 2031 సెన్సస్ తర్వాత జరగాలి. But it is now possible after 2026 once the census is conducted. ఇప్పుడు ఎలా ఉందంటే 2026 తర్వాతే కండక్ట్ చేసే అవకాశం కూడా వచ్చేస్తుంది. ఎందుకని? సెన్సస్ ఇంకా జరగలేదు, 21లో జరగాల్సిన జరగలేదు. అది వాయిదాలు వేసి 26లో చేస్తారనుకోండి, 26 తర్వాత జరిగిన ఫస్ట్ సెన్సస్ అదే అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు డీలిమిటేషన్ కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే చేస్తున్నారా అనేది క్వశ్చన్ మార్క్. ది కన్సర్న్ ఆఫ్ తమిళనాడు దట్ ద ఎక్సర్సైజ్ కుడ్ హర్ట్ ఇట్స్ రిప్రజెంటేషన్ ఇన్ పార్లమెంట్. తమిళనాడు యొక్క కన్సర్న్ అంటే ఆందోళన, భయం ఏంటి? దట్ ద ఎక్సర్సైజ్ కుడ్ అంటే పాసిబుల్లీ, ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది తన యొక్క రిప్రజెంటేషన్ హర్ట్ చేయొచ్చు అనేది తమిళనాడు యొక్క భయం, ఇది పార్లమెంట్లో. అండ్ దిస్ కన్సర్న్ ఈజ్ లెజిటిమేట్ అంటే ఏంటమ్మా? యాక్సెప్టబుల్, అది కరెక్టే, జస్టిఫైడ్ అని అర్థం. జస్టిఫైడ్, తను భయపడడంలో మీనింగ్ ఉంది, ఊరికే భయపడలేదు. సో ఇట్ ఈస్ జస్టిఫైడ్ అని అర్థం. ఇఫ్ ద సెంటర్ ఇంటెండ్స్ ద ప్రాసెస్ టు బీ ఓన్లీ ప్రపోర్షనలీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఈచ్ స్టేట్స్ పాపులేషన్. చూడండి, జాగ్రత్తగా గమనించండి. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది స్టేట్ యొక్క పాపులేషన్ బేసిస్ మీదే వాళ్ళకి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎలకేట్ చేసేలాగా చేస్తే మాత్రం తమిళనాడు భయపడడంలో అర్థం ఉంది అని అర్థం. ఎందుకంటే తమిళనాడు పాపులేషన్ గ్రోత్ తక్కువ ఉంది, బీహారు వాటి పాపులేషన్ గ్రోత్ ఎక్కువ ఉంది. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఇల్లస్ట్రేటెడ్ ఇన్ ది పాపులేషన్ గ్రోత్ రేట్స్ బిట్వీన్ 1971 and 2024 ఇన్ తమిళనాడు అండ్ అన్డివైడెడ్ బీహార్. అంటే బీహార్ అండ్ జార్ఖండ్ కలిసి ఉండే కదా ఒకప్పుడు, అలాగా అది అన్డివైడెడ్ బీహార్కి తమిళనాడుకి మీరు కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది. ది ఎలక్టోరేట్ అంటే ఓట్లు వేసే వాళ్ళు, అంటే ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళు ఎలక్టోరేట్ అంటారు, మొత్తం పాపులేషన్ కాదు. ఫర్ విచ్ రీసెంట్ డేటా ఈజ్ అవైలబుల్. అవైలబుల్గా ఉన్న రీసెంట్ డేటా ప్రకారం గ్రూ బై 171% ఇన్ ద ఫార్మర్ అంటే తమిళనాడులో, అంటే రెండింటి గురించి మాట్లాడినప్పుడు ద ఫార్మర్ అంటే ముందుది, ద లేటర్ అంటే తర్వాతది, యాజ్ ఎగెనెస్ట్ ద 233% ఇన్ ద లేటర్. అంటే బీహార్లో 233% పెరిగిందంట ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య, అదే తమిళనాడులో 171% పెరిగిందంట. వైల్ దే హ్యాడ్ ఏ కంపారబుల్ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ యాజ్ ఆఫ్ నౌ. తమిళనాడుకి బీహార్కి మీరు చూసుకుంటే కంపారబుల్ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఉన్నాయి. తమిళనాడుకి 39 ఉంటే కంబైన్డ్ బీహార్కి 54 ఉన్నాయి. ఒకవేళ ఇఫ్ డీలిమిటేషన్ వాజ్ హెల్డ్ అండ్ కాన్స్టిట్యుయెన్సీస్ రీడ్రాన్ టు మ్యాచ్ పాపులేషన్ గ్రోత్ని మ్యాచ్ అయ్యేలాగా కాన్స్టిట్యుయెన్సీస్ని రీడ్రా చేస్తే, డీలిమిటేషన్ చేస్తే, అండ్ ఈవెన్ ఇఫ్ ద ఓవరాల్ లోక్సభ టాలీ వాజ్ ఇంక్రీజ్డ్, ఓవరాల్గా లోక్సభలో ఉన్న సీట్లు 540 నుంచి 600కో 700కో మీరు పెంచినప్పటికీ, తమిళనాడుకు కూడా పెరిగిందని మీరు అనుకున్నప్పటికీ, కానీ మిగిలిన స్టేట్స్కి ఇంకా పెరిగిపోతాయి. పాయింట్ అదే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుందంటే ద ప్రపోర్షన్, అంటే ఆంధ్రాకి ఎన్ని సీట్లు ఉన్నాయి, బీహార్కి ఎన్ని ఉన్నాయి, తమిళనాడుకి ఎన్ని ఉన్నాయి, బీహార్కి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు రేషియో ఎలా ఉంది మనకి? 39:54. ఐడియల్గా రేషియో మారకూడదు కదా, కానీ మారిపోద్ది. పాపులేషన్ బేసిస్ మీద చేస్తే ఈ 39:54 మరి ఉండదు, రేషియో మారిపోద్ది. సో వీళ్ళకి 39 ఉండి వాళ్ళకి 74 అయిపోవచ్చు. అంటే కొత్త పాపులేషన్ బేసిస్ మీదే వాళ్ళకి సీట్లు ఎలకేట్ చేస్తే వాళ్ళ ఎలకేషన్ ఎక్కువ ఉంటుంది, మనకి ఎలకేషన్ తక్కువ ఉంటుంది. దానివల్ల మనం నష్టపోతాం అనేది పాయింట్. ద ఫైనల్ నెంబర్ ఫర్ తమిళనాడు వుడ్ క్లియర్లీ బీ మచ్ లోవర్ దాన్ బీహార్తో పోల్చుకుంటే చాలా చాలా తక్కువైపోతుంది. అదర్ స్టేట్స్ విత్ రెడ్యూస్డ్ ఫర్టిలిటీ రేట్స్, ఫర్టిలిటీ అంటే అర్థం ఏంటమ్మా?
ఫెర్టిలిటీ అంటే అర్థం ఏంటి? ఈ పిల్లల్ని కండం కదా. ఫెర్టిలిటీ రేట్ తగ్గడం అంటే పిల్లలు ఎంతమంది పుడుతున్నారు అనేది తగ్గించడం. సచ్ as కేరళ అండ్ కర్ణాటక విల్ ఆల్సో బి ఎఫెక్టెడ్. వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా హ్యాస్ సెడ్ దట్ దెర్ విల్ బి నో రిడక్షన్ ఆన్ ఎ ప్రో రేటా బేసిస్ ఫర్ సదరన్ స్టేట్స్ అండ్ దట్ దే వుడ్ గెట్ దేర్ రైట్ఫుల్ షేర్. అమిత్ షా ఏమన్నారు? వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వస్తుంది, ప్రో రేటా బేసిస్ మీద వాళ్ళకి రెడ్యూస్ చేయమంటున్నారు. ప్రో రేటా అంటే జనాభా బట్టి వాళ్ళకి తగ్గించేయము అని చెప్పేసి అంటున్నారు. బట్ దెర్ హ్యాస్ బీన్ లిటిల్ క్లారిటీ ఆన్ వెదర్ దిస్ వుడ్ మీన్ దట్ దేర్ ప్రపోర్షన్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ విల్ బి రిటైన్డ్ ఆఫ్టర్ డిలిమిటేషన్. అయితే దీని అర్థం ఏంటనేది కంప్లీట్గా క్లారిటీ ఇవ్వలేదు. డీలిమిటేషన్ తర్వాత వాళ్ళకి ఎంతైతే రిప్రజెంటేషన్ ఉందో దాన్ని అలాగే రిటైన్ చేస్తారా లేదా అనే విషయంలో పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ సీట్స్ మెయింటైన్ చేయడం కాదమ్మా, రిటైన్ చేయాల్సింది ప్రపోర్షన్. మీకు ఒక లెక్క చెప్తాను, లెక్క బట్టి మీకు అర్థమవుతుంది. మనం ఏపీ అజ్యూమ్ చేసుకుందాం. నేను ఒక రఫ్ నెంబర్ ఇస్తున్నాను, ఇది కరెక్ట్ నెంబర్స్ కాదు, అర్థం చేసుకోవడం కోసం. ఏపీలో 50 సీట్లు ఉన్నాయనుకోండి, యూపీలో 100 సీట్లు ఉన్నాయనుకోండి. ప్రస్తుతం ఏపీలో 50 సీట్లు, యూపీలో 100 సీట్లు అంటే రేషియో ఎంత? 1:2. ఇది యాజ్ ఆఫ్ నౌ అనుకోండి. రేపు పొద్దున్న డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత లెట్సే యూపీ పాపులేషన్ 50% పెరిగింది అని చెప్పి, సో యూపీ సీట్లు 150 చేశారు అనుకోండి. ఏపీ పాపులేషన్ 10% పెరిగింది అని చెప్పి ఏపీ యొక్క సీట్లు 10% పెంచితే ఎంత అవుతుంది మనకి? 55 చేశారు అనుకోండి. నీ కొత్త రేషియో ఏంటి? 55:150. మీ కొత్త రేషియో ఏమవుతుంది? 55:150 అవుతుంది. అంటే 5 11s 5 30s 11:30. 11:30 అంటే ఆల్మోస్ట్ 1:3. 1:3 రేషియో కాస్త ఇది ఆల్మోస్ట్ 1:3 ఎగ్జాక్ట్గా కాదు, అది అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఒక సీట్ ఉంటే యూపీకి 2 సీట్లు ఉంటే, రేపు పొద్దున్న ఇలా మారితే మనకి ఒక సీట్ అయితే వాళ్ళకి 3 సీట్లు అయిపోతాయి. సో ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఇల్లస్ట్రేటివ్ ఎగ్జాంపుల్. దీనివల్ల ఏమవుతుంది మనకి? లోక్సభలో మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. మన ప్రాతినిధ్యం తగ్గితే ఏంటి సార్ నష్టం అని మీరు అనుకోవచ్చు. లోక్సభలో మన వాయిస్ ఉండదు. ఏదైనా పాలసీ వచ్చినా ఏమొచ్చినా సరే మన ఎంపీలు తక్కువ మంది ఉంటారు, వాళ్ళ ఎంపీలు ఎక్కువ మంది ఉంటారు. ఇది మొత్తం నార్త్ అంతా కూడా పాపులేషన్ కంట్రోల్ సరిగ్గా చేయలేదు. సో వాళ్ళందరికీ నెంబర్ ఆఫ్ సీట్లు గణనీయంగా పెరిగిపోతాయి. సో వాళ్ళకి వచ్చే ఫండ్స్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. అంటే ఒక రకంగా జనాభాని కంట్రోల్ చేయకపోవడాన్ని మనం ఎంకరేజ్ చేసినట్టు. మనం ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాపర్గా ఫాలో అయ్యి జనాభాని కంట్రోల్ చేసాము, వాళ్ళేమో చేయలేదు. సో దాన్ని ఒక రకంగా ప్రభుత్వం ఇప్పుడు రివార్డ్ చేసే పరిస్థితి కింద మారుతుంది. అమిత్ షా గారు ఏమంటున్నారంటే మీకు రావాల్సింది మీకు వస్తుంది అంటున్నారు. అంటే క్లియర్గా చెప్పట్లేదు. ఇప్పుడు ఏదైతే ప్రపోర్షన్ ఉందో ఆ ప్రపోర్షన్ అలాగే మెయింటైన్ అవుతుందని అమిత్ షా చెప్పట్లేదు, క్లారిటీ ఇవ్వట్లేదు. అందుకే దెర్ హ్యాస్ బీన్ లిటిల్ క్లారిటీ. అసలు దాని విషయంలో క్లారిటీ అనేది లేదు. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నో అని అర్థం అనమాట. ఆ ప్రపోర్షన్ అలాగే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్లు మెయింటైన్ చేయడం కాదు. ఇప్పుడు మీకు 50 ఉన్నాయి, 50 ఉంచుతాము అన్నా అది హ్యాపీగా ఉండేది కదా. ఇక్కడ మనకి 50 ఉన్నాయి, వాళ్ళకి 100 ఉన్నాయి. వాళ్ళు 100 150 చేసి మనకి 50ని 50గా ఉంచేశారు అనుకోండి, ఏంటి ఉపయోగం? మీకు తగ్గించలేదు కదా అంటే కాదు, పక్కనోడికి పెంచారు. ప్రపోర్షన్ మారిపోయింది. ఆ ప్రపోర్షన్ అలాగే మెయింటైన్ చేస్తామని చెప్పి మాట ఇవ్వట్లేదు. The significant increase in population since 1973 should lead to an increased number of representatives. సో పాపులేషన్ పెరిగింది కాబట్టి నెంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పెరగాలి, దేశవ్యాప్తంగా పెరగాలి, అందులో డౌట్ లేదు. అండ్ దేర్ ఫోర్ ఏ హయ్యర్ నెంబర్ ఆఫ్ సీట్స్, దానివల్ల నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగాలి. ఎస్పెషల్లీ ఇన్ నార్త్ ఇండియాస్ హైలీ పాపులేటెడ్ స్టేట్స్. నార్త్ ఇండియాలో కూడా ఖచ్చితంగా పెరగాలి, పాపులేషన్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి. ఎట్ అయినప్పటికీ ద ఈక్వల్లీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరలిజం షుడ్ సజెస్ట్. అట్ ద సేమ్ టైం ఫెడరలిజం ఏం చెప్తుంది అంటే అన్ని రాష్ట్రాల పవర్స్ని తగ్గించకూడదు, సెంటర్కి స్టేట్కి ప్రాపర్గా పవర్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలనేది ఫెడరలిజం ప్రిన్సిపల్. అదేం చెప్తుందంటే సజెస్ట్ ద నీడ్ ఫర్ ప్రపోర్షన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ టు బి మెయింటైన్ టు కీప్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇంటాక్ట్ అక్రాస్ స్టేట్స్. ఈ రాష్ట్రాల మధ్య బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది అలాగే మెయింటైన్ అవ్వాలి అంటే ప్రపోర్షన్, ఇప్పుడు ఏదైతే ఏ రేషియోలో రాష్ట్రానికి డిస్ట్రిబ్యూషన్ జరిగిందో అది మారకూడదు. వాళ్ళకి పెంచితే మనకి అదే లెవెల్లో పెంచాలి, పాపులేషన్తో సంబంధం లేకుండా. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మీకు యూపీలో ఒక కాన్స్టిట్యుయెన్సీకి పీపుల్ ఎక్కువ ఉంటారు, ఆంధ్రాలో కాన్స్టిట్యుయెన్సీకి పీపుల్ తక్కువ ఉంటారు. కానీ ఓన్లీ అన్ని చోట్ల ఎగ్జాక్ట్గా మెయింటైన్ అవ్వాలంటే యూపీకి విపరీతంగా పెరిగిపోతాయి సీట్లు. దానివల్ల మిగిలిన రాష్ట్రాలు నష్టపోతాయి. అందుకే కదా రీసెంట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, స్టాలిన్ ఏమంటున్నారు? పిల్లల్ని కనండి, జనాభా నియంత్రించకండి, ముగ్గురు కనండి, నలుగురు కనండి అంటున్నారు. ఎందుకంటే దీనివల్లే మనం అన్ని పద్ధతిగా వెళ్ళి మనం నష్టపోతున్నాం అనే పాయింట్ రావడం వల్ల ఈ డిస్కషన్లు అవుతున్నాయి ఇప్పుడు. మోర్ ఇంపార్టెంట్లీ ది గవర్నమెంట్ మస్ట్ ఎక్స్పీడైట్. గవర్నమెంట్ ఏం చేయాలి? ఎక్స్పీడైట్ స్పీడప్ చేయాలి. ద సెన్సస్ని స్పీడప్ చేయాలి. దేనికి? జస్ట్ టు యాలే కన్సర్న్స్ ఇట్ హ్యాస్ బీన్
concerns that it has been delayed to facilitate an earlier and controversial delimitation. సో వీళ్ళు కావాలనే డీలిమిటేషన్ ఈ సెన్సస్ని కావాలని డిలే చేస్తారు. డిలే చేసి 2026 తర్వాత వెంటనే కండక్ట్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని వెంటనే డీలిమిటేషన్ చేసేయొచ్చు అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇది చేస్తున్నారు అన్న కన్సర్న్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్స్ పోవాలంటే, ఆ భయాలు పోవాలి అంటే, ఏం చేయాలమ్మా? గవర్నమెంట్ సెన్సస్ ఎక్సైజ్ని స్పీడప్ చేయాలి. 2026 దాటేంత వరకు వెయిట్ చేయకూడదు, ఇప్పుడే చేసేయాలి. ఏ నేషన్ స్ట్రైవింగ్ టు రీచ్ ద హయ్యర్ పెడెస్టల్స్ ఆఫ్ వరల్డ్ పవర్, హయ్యర్ లెవెల్స్, పెడెస్టల్స్ అంటే హయ్యర్ లెవెల్స్ ఆఫ్ వరల్డ్ పవర్కి వెళ్ళాలని స్ట్రైవ్ అవుతుంది, కష్టపడుతుంది భారతదేశం. ఎందుకంటే నేను గ్లోబల్ పవర్గా పిలిపించుకోవాలని అనిపించుకుంటుంది. అలాంటి దేశం కెనాట్ అఫోర్డ్ టు డిలే ద బేసిక్ ఎక్సైజ్ ఆఫ్ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఇట్స్ ఓన్ పీపుల్. అలాంటి అంటే ఇంటర్నేషనల్గా గ్లోబల్ పవర్గా అనిపించుకోవాలనుకుంటున్న ఇండియా తన ఓన్ పీపుల్ని కౌంట్ చేసే బేసిక్ ఎక్సైజ్ని డిలే చేయకూడదు అని ఈ ఆర్టికల్ ఫైనల్గా మనకి కంక్లూడ్ చేస్తోంది. అర్థమైందమ్మా? ఇస్ దట్ క్లియర్? Very good. Now try to answer the questions. What is the tone of the author in this article? Is it optimistic and celebratory? No. It is analytical and concerned. It is little concerned. చిన్న కంగారు ఉంది, చిన్న భయం ఉంది. What is the central idea of the article? ఆర్టికల్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి? ద డెలిమిటేషన్ ఎక్సైజ్ మస్ట్ బి డిలేడ్. అవునా? 2031 వరకు డిలే చేయాలనా? నో. గవర్నమెంట్ ఈస్ డెలిబరేట్లీ డిలేయింగ్ ద సెన్సస్ టు పుష్ ఫర్ ఎర్లీ డెలిమిటేషన్. ఇది ఆయన అనుమానం. డెలిబరేట్గా డిలే చేస్తున్నారనేది ఆయన యొక్క అనుమానం, ఆర్టికల్ రాసిన యొక్క అనుమానం. అది సెంట్రల్ ఐడియానా? పక్కన పెట్టండి. డీలిమిటేషన్ మస్ట్ బ్యాలెన్స్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ ఫెడరల్ ప్రిన్సిపల్స్. ఎస్, దిస్ ఈజ్ ది సెంట్రల్ ఐడియా. ఇది ఆయన యొక్క ఎజంప్షన్. రెండోది ఏంటమ్మా? ఆయన ఎజంప్షన్. గవర్నమెంట్ కావాలనే చేస్తోంది అని అనుమానిస్తున్నారు, ఎజ్యూమ్ చేసుకుంటున్నారు. కానీ మెయిన్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్ ఏంటి? డీలిమిటేషన్ అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ని, ఫెడరల్ ప్రిన్సిపల్స్ని బ్యాలెన్స్ చేయాలి. మీరు ఓన్లీ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని చూసుకుని ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చేస్తే ఇక్కడ సౌత్ స్టేట్స్ నష్టపోతాయి, వాళ్ళ యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి. రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనేది మెయిన్ ఐడియా కింద మనం చెప్పొచ్చు. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ది ఆథర్ స్టాన్స్? ఆథర్ యొక్క స్టాన్స్ ఏంటి? ఆథర్ ఏమనుకుంటున్నారు డీలిమిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏం చెప్తారు మీరు? ఆథర్ డీలిమిటేషన్ అన్నెసరీ అనుకుంటున్నారా? నో. ఆథర్ పాపులేషన్ గ్రోత్ షుడ్ బి ద సోల్ క్రైటీరియా అని భావిస్తున్నారా? నో. ఆయన ఫెడరలిజం ప్రిన్సిపల్స్ కూడా తీసుకోమంటున్నారు. ఆథర్ ఇస్ స్కెప్టికల్, అనుమానంగా ఉన్నారు అబౌట్ ద ఇంటెంట్ బిహైండ్ డిలేయింగ్ ద సెన్సస్ ఎందుకు డిలే చేశారనే విషయంలో ఆథర్ స్కెప్టికల్గా ఉన్నారు, అనుమానంతో ఉన్నారు. అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ డీలిమిటేషన్, దానివల్ల డీలిమిటేషన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందనే విషయంలో ఆథర్ అనుమానంతో ఉన్నారు. ఎస్, యూ కెన్ ఇన్ఫర్ దట్ అబౌట్ ఆథర్స్ స్టాన్స్. వాట్ అజంప్షన్ అండర్లైజ్ ది ఆథర్స్ ఆర్గ్యుమెంట్? ఆథర్ ఆర్గ్యుమెంట్ వెనకాల ఉన్న అజంప్షన్ ఏంటి అని మీరు చెప్తారు. ఆల్ స్టేట్స్ షుడ్ హ్యావ్ ఈక్వల్ పార్లమెంటరీ రిప్రజెంటేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ పాపులేషన్. ఈక్వల్ అంటున్నారా? నో, ఈక్వల్ కాదు, ప్రపోర్షనల్. అంటే ప్రెజెంట్ ఉన్న ప్రపోర్షన్ మెయింటైన్ అవ్వాలి అంటున్నారు. ద గవర్నమెంట్ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ టైమింగ్ ఆఫ్ ది సెన్సస్. అదా పొలిటికల్ రిప్రజెంటేషన్ మస్ట్ రిఫ్లెక్ట్ బోత్ పాపులేషన్ అండ్ ఫెడరల్ బ్యాలెన్స్. ఎస్, ఇది పాపులేషన్ మాత్రమే కాదు, ఫెడరల్ బ్యాలెన్స్ని కూడా రిప్రజెంట్ చేయాలనేది ఆధార్ యొక్క పాయింట్. ఓకే, ఆధార్ యొక్క ఉద్దేశం ఏంటి? పాపులేషన్ మాత్రమే కాదు, ఫెడరల్ బ్యాలెన్స్ అంటే రాష్ట్రాలకి ఉన్న పవర్ డిస్ట్రిబ్యూషన్లో కూడా బ్యాలెన్స్ ఉండాలి. కొన్ని రాష్ట్రాలకు విపరీతమైన పాపులేషన్ వల్ల విపరీతమైన పవర్స్ ఇచ్చేస్తే ఈ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది అనేది కూడా మేజర్ పాయింట్. అది పోకూడదు, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వాలనేది ఆయన చెప్తున్న పాయింట్, ఆయన ఉద్దేశం అది. According to the article, why was the number of parliamentary seats frozen in 1971? 1971లో పార్లమెంటరీ సీట్స్ ఎందుకు ఫ్రీజ్ చేశారు? ట్రై చేయండి.
ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ సెకండ్ ఆప్షన్. హయ్యర్ పాపులేషన్ గ్రోత్ ఉన్న వాళ్ళని రివార్డ్ చేయాలా? రివార్డ్ చేయాలనుకుంటే ఫ్రీజ్ చేసేవాళ్ళు కాదు, వదిలేసేవారు. అలా వదిలేస్తే ఎక్కువ పాపులేషన్ ఉండే వాళ్ళకి ఎక్కువ చేసేవారు. టు మెయింటైన్ ప్యారిటీ ఇన్ రిప్రజెంటేషన్లో ఈక్వాలిటీ ఇప్పుడు ఏదైతే ఉందో అది అలా మెయింటైన్ చేయాలి అనేది ఉద్దేశం. డిఫరెంట్ గ్రోత్ రేట్స్ ఉన్నప్పటికీ మీ రిప్రజెంటేషన్లో మార్పులు రాకుండా చూడడం కోసం అది మెయింటైన్ చేశారు. టు అలౌ నార్థన్ స్టేట్స్ టు గెయిన్ అన్ అడ్వాంటేజ్, నో. టు ఎంకరేజ్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ నేషన్ వైడ్, ఎస్. ఇది కరెక్టే. పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని నేషన్ వైడ్ ఎంకరేజ్ చేయడం కోసమే చేశారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ ఏంటంటే ఈ ప్యారిటీ మెయింటైన్ చేయడానికి కోసం. ఆర్టికల్లో ఇచ్చిన దాని ప్రకారం పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ గురించి ఆర్టికల్లో రాయలేదు, క్లియర్గా రాయలేదు. సో క్లియర్గా మెన్షన్ చేసింది ఇది. వాట్ కన్సర్న్ డస్ తమిళనాడు ఎక్స్ప్రెస్ రిగార్డింగ్ ద డీలిమిటేషన్ ప్రాసెస్? ది తమిళనాడు ఎక్స్ప్రెస్ చేసిన కన్సర్న్ ఏంటి డీలిమిటేషన్ విషయంలో? ఇండెఫినెట్గా పోస్ట్ పోన్ చేస్తారనా? స్మాల్ స్టేట్స్కి ఓవర్ రిప్రజెంటేషన్ వస్తుందనా? డెవలప్మెంట్ ఫండ్స్ తగ్గుతాయనా? ఓవరాల్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ తగ్గిపోతుందని వాళ్ళ భయం. ఓవరాల్గా వాళ్ళ నెంబర్ ఆఫ్ ఎంపీస్ తగ్గిపోతుందని వాళ్ళ భయం. ఎక్స్పీడైట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పీడైట్? స్పీడప్. హేజన్ అంటే స్పీడప్. ప్రోరేటా అంటే ఏం చెప్పాను? ప్రోరేటా అంటే ఏంటి? అడ్జస్టెడ్ ప్రపోర్షనల్లీ. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాదు, ప్రపోర్షనల్గా అడ్జస్ట్ అవ్వడం. అలే అంటే సముదాయించడం, అంటే కన్సర్న్స్ లేకుండా కూల్ చేయడం. ఏంటి? సపోర్ట్ అన్నట్టు. ఇక్కడ మీనింగ్ ప్రకారంగా సపోర్ట్ ఉన్న వాటిలో సి బెటర్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ ఆర్టికల్. దీన్ని స్కిమ్ చేద్దాం. సో ఆర్ట్ ఆఫ్ ద డీల్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్స్ ప్లాన్స్ ఫర్ పీస్ సీమ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ నియో కొలోనియల్ ఎజెండా. కొలోనియల్ అంటే అర్థం ఏంటంటే మనం ఒక దగ్గర ఉంటాం, ఒక దగ్గర ఉంటూ ఇంకో దేశం యొక్క రిసోర్సెస్ మీద కంట్రోల్ చేస్తాం. అదే కదా కొలోనియలిజం. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ప్రపంచంలోని డిఫరెంట్ దేశాల యొక్క రిసోర్సెస్ పైన కన్నేశారు. ఏదో పేరు పెట్టుకొని వచ్చారు, అక్కడ రిసోర్సెస్ని లాగేశారు. సో ట్రంప్ కూడా ఒక ఒక పీస్ డీల్ చేస్తున్నారు. అది నియో కొలోనియల్ ఎజెండాలో భాగంలాగా కనిపిస్తోంది. అంటే యుక్రెయిన్లో ఉన్న రిసోర్సెస్ మీద డొనాల్డ్ ట్రంప్ కన్నేసినట్టుగా కనిపిస్తోంది అని అర్థం. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని వాషింగ్టన్కి ఇన్వైట్ చేశారు. దేనికి? ఒక డీల్ సైన్ చేయమని. దీనివల్ల ఏమవుతుంది? వాషింగ్టన్కి యుక్రెయిన్లో రేర్ ఎర్త్ మినరల్ డిపాజిట్స్కి యాక్సెస్ వస్తుంది. దీనికి వాళ్ళేమిస్తారంట? వైట్ హౌస్ ఈ 3 సంవత్సరాల వార్ని ఎండ్ చేయడానికి సపోర్ట్ చేస్తుందంట. రష్యా వచ్చినప్పటి నుంచి, రష్యా ఇన్వేజన్ అంటే చొరబాటు వచ్చినప్పటి నుంచి మీకు 3 సంవత్సరాలు వార్ జరుగుతుంది, అది ఎండ్ చేయడానికి నేను సహకరిస్తాను, దానికి ప్రతిగా మీరు నాకు మీ దేశంలో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ డిపాజిట్స్కి మాకు యాక్సెస్ ఇవ్వండి అని చెప్పి డీల్ చేద్దాం రండి అని చెప్పి ట్రంప్ పిలుస్తున్నాడు. అయితే వైల్ మిస్టర్ ట్రంప్ తన డొమెస్టిక్ కాన్స్టిట్యూయెంట్స్కి దీన్ని ఎలా పొజిషన్ చేశాడంటే యాజ్ ఫేవరబుల్ టు యూఎస్కి పనికొచ్చేలాగా, ఇది యూఎస్కి పనికొస్తుందని చెప్పారు. అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ మనీ వాళ్ళు తిరిగి తెచ్చుకునేలాగా. ఎందుకంటే యుక్రెయిన్ వారికి అమెరికా సపోర్ట్ చేసి చాలా డబ్బులు తగలెట్టుకుంది. మన డబ్బులేమో వాళ్ళకి ఈ ఆయుధాలు ఇవన్నీ సామగ్రి ఇవ్వడానికి ఖర్చు పెట్టేశాము, ఆ డబ్బులు మనం వెనక్కి తెచ్చుకోవడానికి ఇది ఒక మార్గం అన్నట్టుగా ఆయన డొమెస్టిక్గా అమెరికాలో ఉన్న వాళ్ళకి చెప్తున్నారు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యుఎస్ ఎయిడ్ టు యుక్రెయిన్, యుఎస్ వాళ్ళకి సహాయం ఇచ్చింది కాబట్టి. అయితే అది ఇంకా ఏం చెప్తున్నారంటే రెస్పాన్సిబిలిటీ ఫర్ సెక్యూరిటీ యాంగిల్, యుక్రెయిన్ యొక్క సిచ్యువేషన్ యొక్క సెక్యూరిటీ యాంగిల్, అంటే యుక్రెయిన్ సెక్యూరిటీని, యుక్రెయిన్ పైన రష్యా మళ్ళీ దాడి చేయకుండా యుక్రెయిన్ని కాపాడాల్సిన బాధ్యత మంద కాదు, అది యూరోప్ మీద పడుతుందని కూడా చెప్తున్నాడు ఆయన. ఓకే, ఇంకా ఏం చెప్తున్నారు ఆయన? హింటింగ్ ఎట్ వాట్ అపియర్స్ టు బి లిమిటెడ్ ఫ్యూచర్ యుఎస్ కమిట్మెంట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ విషయంలో అమెరికా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వదు, మీకు సపోర్ట్ చేయదు, కమిట్మెంట్ ఇవ్వదు అనే విషయాన్ని కూడా ఆయన ఇండికేట్ చేస్తున్నారు. ఎవరెవరో గొడవలు ఆడుకుంటే మేము ఎందుకు డబ్బులు తగలెట్టుకోవాలి, అమెరికా ఎందుకు సపోర్ట్ చేయాలి అనేది ట్రంప్ యొక్క ఉద్దేశం. అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ సో ఫార్ అవాయిడెడ్ ప్రొవైడింగ్ ఎనీ సెక్యూరిటీ గ్యారంటీ. యుక్రెయిన్కి సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వట్లేదు. అంటే రేపు పొద్దున్న మీ మినరల్ డిపాజిట్స్ మేము వాడుకుంటామని అంటున్నారు, కానీ రేపు పొద్దున్న రష్యా మా మీద పడితే అమెరికా వచ్చి మాకు సెక్యూర్ చేస్తుందా, మా తరపున పోరాటం చేస్తుందా అంటే ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఓకే, ఈవెన్ దో మిస్టర్ జెలెన్స్కీ హ్యాస్ సెడ్ మాకు సెక్యూరిటీ గ్యారంటీస్ రాకపోతే
సీజ్ ఫైర్ ఉండదు, అంటే మేము కాల్పుల విరమణ జరగదు, యుద్ధం ఆగదు, ఏది పనిచేయదు, ఏది కూడా పనిచేయదు. ఈ రోజు మీరు యుద్ధం ఆపేయమని చెప్తున్నారు, కరెక్టే, నేను ఆపేస్తాను, మీరేమో వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ 1 year తర్వాత రష్యా మా మీద పడితే మీరెవరు మాకు సెక్యూరిటీ గ్యారెంటీ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి అనేది యుక్రెయిన్ యొక్క వరి. అయినప్పటికీ రెండు దేశాలు కూడా ఆర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఆన్ అన్ అగ్రిమెంట్ విషయంలో అడుగులు ముందుకు వేస్తున్నారు. దట్ రివాల్వ్స్ అరౌండ్ ఏ రీకన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఒక రీకన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని ఒక ఐటమ్ ఉంది. దాని విషయంలో మాత్రం రెండు దేశాలు కూడా అడుగులు ముందుకు వేస్తున్నాయి. సో ఈ రికన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ దేనికోసం అంతా, ఇది యుక్రెయిన్, దీనికి యుక్రెయిన్ వాళ్ళు 50% కంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మీద వార్ చేయడం వల్ల యుక్రెయిన్లో జరిగిన డెవస్టేషన్, నాశనం అయిపోయిన ఏరియాస్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి కదా, దానికి ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చు ఎలా తీసుకురావాలి, ఫండ్ ఎలా తేవాలి అనేది ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఈ ఫండ్కి 50% యుక్రెయిన్ కంట్రిబ్యూట్ చేయాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? యుక్రెయిన్లో గవర్నమెంట్ ఓన్డ్ న్యాచురల్ రిసోర్స్ అసెట్స్ లైక్ డిపాజిట్స్ ఆఫ్ మినరల్స్, హైడ్రోకార్బన్స్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ ఉన్నాయి, అదర్ ఎక్స్ట్రాక్టబుల్ మినరల్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలిమెంట్ టు న్యాచురల్ రిసోర్స్ అసెట్. వీటి గవర్నమెంట్ చేతిలో ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వచ్చే డబ్బులు, ఆ డబ్బుని మీరు దీనికి కంట్రిబ్యూట్ చేయాలి. అంటే దాంట్లో 50% మీరు దీనికి కంట్రిబ్యూట్ చేయాలి, దీనికి రీకన్స్ట్రక్షన్ కోసం కంట్రిబ్యూట్ చేయాలని చెప్పి అంటున్నారు. ఎర్లీ డ్రాఫ్ట్ అంటే అగ్రిమెంట్ ఎర్లీ డ్రాఫ్ట్ ఏం చెప్తుందంటే, ఫండ్ ఎవరు మేనేజ్ చేస్తారు? బోత్ కంట్రీస్, అమెరికా మరియు యుక్రెయిన్ కలిపి మేనేజ్ చేస్తాయి. అయినప్పటికీ గవర్నెన్స్ ఎలా ఉంటుంది, దీని ఆపరేషన్ ఎప్పటి నుంచి వస్తుంది, ఎప్పటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్ నాట్ హ్యామర్డ్ అవుట్ ఎట్, అంటే పూర్తిగా డీటెయిల్స్ బయటికి పెట్టలేదు. ఒకవైపు అన్అంబిగ్వస్ పాజిటివ్ అవుట్కమ్, అన్అంబిగ్వస్ అంటే ఏంటమ్మా, క్లారిటీ, ఫుల్ క్లారిటీతో, అంబిగ్విటీ లేకుండా ఫుల్ క్లారిటీతో ఒక పాజిటివ్ అవుట్కమ్ టు హోప్ ఫర్. మనం కోరుకుంటున్న పాజిటివ్ అవుట్కమ్ ఏంటి? రోబస్ట్ సీజ్ ఫైర్, రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలి. ఎవరి మధ్య? మాస్కో అండ్ కీవ్. దాని తర్వాత ఏం జరగాలి? బైలేటరల్ టెరిటోరియల్ ఇన్స్టిట్యూషనల్ అగ్రిమెంట్, రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ జరగాలి. ఓకే, దట్ ఎన్ష్యూర్ పీస్ యాజ్ అ ప్రికర్సర్ టు రికన్స్ట్రక్షన్. ఫస్ట్ శాంతిని నెలకొల్పి తర్వాత రెండు దేశాల్లో కూడా మనకి రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్ అనేది చేయాలి. ఎస్పెషల్లీ యుక్రెయిన్లో రష్యా చాలా ప్రాంతాన్ని డివాస్టేట్ చేసింది, దాన్ని రీహాబిలిటేషన్ అంటే అర్థం ఏంటమ్మా, పునరావాసం, జనాలు మళ్ళీ అక్కడికి వచ్చేలాగా చేయాలి, రీకన్స్ట్రక్షన్ చేయాలి. అది జరగడానికి ముందు పీస్ అనేది ఎన్ష్యూర్ చేయాలి. అయినప్పటికీ స్కెప్టిక్స్ అంటే కొంచెం వీళ్ళ పాలసీని అనుమానించే వాళ్ళు మే వండర్ వెదర్ దిస్ డీల్ టిప్స్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ బై ద యుఎస్. ఇది ఎలా ఉందంటే, అమెరికా వాడు యుక్రెయిన్లో రిసోర్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసమే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి, రాదర్ దాన్ ఎనీ బ్రాడ్ పీస్ సీకింగ్ ఎఫర్ట్. ఇదేదో పీస్ సీకింగ్ ఎఫర్ట్ లా కనిపించలేదు. యుక్రెయిన్లో ఉన్న మినరల్స్, డిపాజిట్స్, న్యాచురల్ రిసోర్సెస్ పైన అమెరికా కన్నేసినట్టుగా ఉంది, అవి తీసుకోవడం కోసం డీల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందని చెప్పి స్కెప్టిక్స్ అంటున్నారు. ఎస్పెషల్లీ బికాస్ ద యూరోపియన్ యూనియన్, ఏ క్రిటికల్ స్టేక్ హోల్డర్ టు ఎనీ డినూమెంట్ ఇన్ యుక్రెయిన్ హ్యాస్ బీన్ లెఫ్ట్ ఇన్ ద కోల్డ్. లెఫ్ట్ ఇన్ ద కోల్డ్ అంటే అర్థమంటే వాటిని పట్టించుకోవాలి. డిస్కషన్ డైరెక్ట్గా యుక్రెయిన్తో చేస్తుంది, యూరోపియన్ యూనియన్ అసలు పట్టించుకోకుండా వదిలేసింది. ఓకేనా? లీవ్ సమ్వన్ ఇన్ ద కోల్డ్ అంటే అర్థం ఏంటమ్మా, ఇక్కడ మీకు ఒక ఇడియం వచ్చింది చూసారా, లీవ్ సమ్వన్ ఇన్ ది కోల్డ్ అంటే అర్థం ఏంటి? పట్టించుకోకపోవడం, ఇగ్నోర్ చేయడం అనే మీనింగ్ మనకి అక్కడ వస్తుంది. డెలిబరేట్గా వాళ్ళని ఇగ్నోర్ చేయడము, డెలిబరేట్గా ఎక్స్క్లూడ్ చేయడము. అలాగే టు గివ్ సమ్వన్ ఏ కోల్డ్ షోల్డర్ అంటారు. టు గివ్ సమ్వన్ ది కోల్డ్ షోల్డర్ అన్నా కూడా సేమ్ మీనింగ్, ఇగ్నోర్ చేయడము, పట్టించుకోకపోవడం అనే మీనింగ్. అలాగే లీవ్ సమ్వన్ ఇన్ ద లర్చ్ అంటే వదిలేయడం, వాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళని వదిలేయడం, లీవ్ సమ్వన్ ఇన్ ది లర్చ్ అని చెప్పి అంటాం. సో ఇగ్నోర్, లీవ్ సమ్వన్ ఇన్ ద లర్చ్, ఈ మీనింగ్స్ అన్ని ఒక రకంగా వస్తాయి మనకి. ఓకే, సో ఇది మనకి స్టోరీ. డినూమెంట్ అంటే అర్థం ఏంటి? క్లైమాక్స్ అంటే చిట్ట చివరి ఘట్టం. ఒక నవల్లో కానీ, ఒక ప్లేలో కానీ, ఒక సంఘటనలో కానీ, ఒక ఇష్యూలో కానీ చిట్ట చివరి ఘట్టాన్ని డినూమెంట్ అంటాం. సో యుక్రెయిన్లో ఆ డినూమెంట్ అది క్లైమాక్స్కి క్రిటికల్ స్టేక్ హోల్డర్ ఎవరు? యూరోపియన్ యూనియన్. అది అక్కడే ఉంది కదా, ఈయూలోనే కదా ఇదంతా ఉంది. సో అది వాళ్ళ బాధ, యూరోప్లోనే ఉంది కాబట్టి. సో అక్కడ ఏదైనా జరిగిన ఇంపాక్ట్ ఎక్కడో ఉన్న అమెరికా కన్నా యూరోప్ మీద ఎక్కువ ఉంటుంది. రష్యా యుక్రెయిన్ ఆక్యుపై చేసుకొని చుట్టుపక్కల దేశాలను ఆక్యుపై చేసుకుంటే అది యూరోప్కి థ్రెట్. అందుకని యుక్రెయిన్ని కాపాడాల్సిన బాధ్యత యూరోప్కి ఎక్కువగా ఉంటుంది. కానీ డిస్కషన్లో యూరోప్ని పక్కన పడేశారు, దాన్ని లెఫ్ట్ ఇన్ ద కోల్డ్. అండ్ బికాస్ మిస్టర్ Trump White House appears to have discussed with Russian President Vladimir Putin the possibility of Moscow working with US companies to mine rare earth mineral deposits in both Russia and parts of Russian occupied Ukraine. ఎలా ఉందంటే, మన ట్రంప్ గారు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో ఒక డిస్కషన్ కూడా చేశారు. ఏంటది? రష్యన్ కంపెనీస్, ఓకే, మార్కో వర్కింగ్ యుఎస్ కంపెనీస్తో రష్యా కలిసి పనిచేసి
రేర్ ఎర్త్ మినరల్ డిపాజిట్స్ రష్యాలో ఉన్నాయి, అలాగే రష్యన్ ఆక్యుపైడ్ యుక్రెయిన్లో కూడా ఉన్నాయి. సో వాటిని మాకు అమెరికాకి అప్పగించండి, అమెరికన్ కంపెనీస్కి మీకు సహకారం అందించండి అని చెప్పి వాళ్ళతో కూడా డీల్ చేస్తున్నారు ట్రంప్. మామూలుడు కాదమ్మా, మీరు కొట్టుకుసావండి, మీరు ఒకరినొకరు కాల్చుకుంటే నేను చలి కాల్చుకుంటాను, నేను మొక్కజొన్న పొత్తు కాల్చుకుంటాను అన్నట్టుగా ఉంది ట్రంప్ వ్యవహారం. There is nothing wrong with healthy competition and bilateral or multilateral deals for extraction and sale of rare earth minerals. సో రెండు దేశాల మధ్య అగ్రిమెంట్స్ చేసుకొని రేర్ ఎర్త్ మినరల్స్ ఒకరికొకరు సేల్ చేసుకోవడంలో తప్పేమీ లేదు, రాంగ్ ఏమీ లేదు. అది చాలా వైటల్ రిసోర్స్. అయితే ఇన్వెస్ట్మెంట్ డీల్స్ ఇన్ ది సెక్టర్ ఆర్ యూస్ టు బ్లంట్ అండ్ డిఫ్లెక్ట్ ఫ్రమ్ స్ట్రాటజిక్ క్వశ్చన్స్ రిగార్డింగ్ రష్యా తప్పు చేస్తోంది, అగ్రెసివ్గా బిహేవ్ చేసింది. యుక్రెయిన్ వైపు నుంచి ఏ తప్పు లేకుండా సరే ఇన్వేజన్, చొరబాటు చేసి వాళ్ళ ప్రాంతాలను ఆక్యుపై చేస్తోంది. ఆ తప్పుని ప్రశ్నించకుండా ఆ స్ట్రాటజిక్ క్వశ్చన్స్ని కంప్లీట్గా మీరు డిఫ్లెక్ట్ చేసేసి దీన్ని కంప్లీట్గా ఒక బిజినెస్ డీల్ లాగా మార్చేయడం ఏదైతే ఉందో, హ్యూమన్ రైట్ వైలేషన్ చేశారు దాన్ని వదిలేయడం ఏదైతే ఉందో, ఇది కరెక్ట్గా లేదు. సో దానివల్ల ఏమవుతుంది, ఇట్ బికమ్స్ కన్సిడరబుల్లీ హార్డర్ టు డిస్టింగ్విష్ మిస్టర్ ట్రంప్స్ ప్లాన్స్ ఫర్ ది రీజన్ ఫ్రమ్ అన్ అన్అపాలజెటిక్ నియో కొలోనియల్ ఎజెండా. సో ఇది ఎలా ఉందంటే మనకి అన్అపాలజెటిక్ అంటే ఎటువంటి తప్పు చేస్తున్నామన్న భావన లేకుండా, అపాలజీ అంటే ఏంటమ్మా, సారీ అనడం కదా, అంటే తప్పు చేస్తున్నామన్న భావన లేకుండా. నియో కొలోనియల్ అనే పదం ఎందుకన్నారు, నియో అంటే న్యూ, కొలోనియల్ ఎజెండా అంటే అర్థం ఏంటి, యూకే ఏం చేసింది, వివిధ దేశాల్లో పాగా వేసి అక్కడ రిసోర్సెస్ అన్నిటిని లాగేసింది, వాటిని కంట్రోల్ చేసింది, దూరంగా ఉండి వాటిని కంట్రోల్ చేసింది. ఇప్పుడు కూడా అమెరికా ఎక్కడో ఉండి రష్యాలో ఉన్న మినరల్ డిపాజిట్స్, యుక్రెయిన్లోని మినరల్ డిపాజిట్స్ అన్నిటిపైన కంట్రోల్ సాధించడానికి రెండు దేశాల మధ్య ఉన్న గొడవను వాడుకుంటోంది అన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఓకే, ఇది నిజంగా శాంతి కోసం చేస్తున్న ప్రయత్నంలా కనిపించట్లేదు, దీన్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నంలా కనిపిస్తోంది అనేది ఫైనల్గా చెప్తున్న మాట. నౌ టెల్ మీ ద టోన్ ఆఫ్ ది ఆథర్ ఇన్ ది ఆర్టికల్. ఆథర్ యొక్క టోన్ ఏంటి? ఏం చెప్తారు టోన్? టోన్ ఈజ్ స్కెప్టికల్ అండ్ క్రిటికల్ అని మీరు చెప్పొచ్చు. ఇట్ ఈస్ స్కెప్టికల్ అండ్ క్రిటికల్. ఎస్. వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్? రెండు క్వశ్చన్స్ పెట్టాను ఈరోజు. యుఎస్ యుక్రెయిన్కి జెన్యూన్గా పీస్ కోసం, స్టెబిలిటీ కోసం హెల్ప్ చేస్తుందా? నో. ట్రంప్స్ మినరల్ డీల్ విత్ యుక్రెయిన్ ప్రైమరీలీ సర్వ్స్ యుఎస్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ రాదర్ దాన్ ఎన్షూరింగ్ సెక్యూరిటీ. ఆయన చేస్తున్న డీల్ అనేది సెక్యూరిటీని ఎన్షూర్ చేయడం కాదు, యుఎస్ యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలకి సర్వ్ చేస్తోంది. ఇది కరెక్ట్ ఆన్సర్. EU's ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఈస్ అన్నెసరీ, అన్ప్రొడక్టివ్, రాంగ్. రష్యా అండ్ యుఎస్ ఆర్ వర్కింగ్ టుగెదర్ టు రెస్టోర్ యుక్రెయిన్ సావరెనిటీ. నో. యుక్రెయిన్ సావరెనిటీని వాళ్ళు రెస్టోర్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు.